ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె దివంగత ఇందుర్తి సుచరిత గారు తేదీ 22/6/2026న స్వర్గస్థులయ్యారు. ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె అందరికి నమస్కారం అండి. జ్ఞాపకార్థం మేము ఈరోజు సైతం ఫౌండేషన్ మన ఆధ్వర్యంలో సేవా ఇందుర్తి కార్యక్రమం నిర్వహించారు. సుచరిత ఒంగోలులోని గారి కమ్మపాలెం పుట్టినరోజు ఆశ్రయం ఆమె వృద్ధాశ్రమంలో జ్ఞాపకార్థంగా ఆశ్రయం ఈరోజు పొందుతున్న మన 30 ఆశ్రయం మంది వృద్ధాలయం వృద్ధులకు ఉన్నటువంటి సహాయార్థం ఈ వృద్ధాశ్రమ ఆశ్రమానికి వచ్చి నిర్వాహకురాలు వారి జి తండ్రి గారైనటువంటి లీలారాణి గారికి వీరాస్వామి 5,000 గారు రూపాయల చెక్కును ఈరోజు ఇందుర్తి మన వీరాస్వామి ట్రస్ట్‌కి గారి చేతుల ఒక మీదుగా 5,000 అందజేశారు. ఆర్థిక సహాయం ఈ ఇస్తున్నారు. సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ పుట్టినరోజును ఒక మంచి పనితో గుర్తుండిపోయేలా జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని, వృద్ధులకు అవసరమైన సమయంలో మనం అందించే చిన్న సహాయం కూడా వారికి ఎంతో పెద్ద అండగా నిలుస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత సహకారం అందించాలని కోరుతున్నామని తెలిపారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఇందుర్తి సుచేత గారి పుట్టినరోజు. ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు మన ఆశ్రయం వృద్ధాలయం ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి వచ్చి వారి తండ్రి గారైనటువంటి వీరాస్వామి గారు ఈరోజు మన ట్రస్ట్కి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నారు. వీటితో మన మేడం గారు లీలారాణి గారు వాళ్ళకి అవసరమైన ఖర్చులకి ఉపయోగించుకోవడానికి తమ వంతు సహాయంగా మేము ఇస్తున్నామండి. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేడం గారికి సపోర్ట్ చేస్తూ, అలాగే మీరందరూ కూడా ఆరోగ్యంతో మంచిగా ఉండాలని, ఓకే, అలాగే మా వంతు సహాయం కూడా ఈ ట్రస్ట్కి ఎప్పుడూ ఉంటుందని చెప్తూ మరొకసారి మన సుచేత గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, పుట్టినరోజు వేడుకలకు ఒక కొత్త అర్థం. 15 మంది వృద్ధులకు 10,000 రూపాయల ఆపన్న హస్తం. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని బలరాం కాలనీలో ఉన్న డిపి ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న 15 మంది వృద్ధులకు సహాయం అందించారు. ఈ సందర్భంగా డిపి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఎస్ సునీత గారికి 10,000 రూపాయల విలువైన చెక్కును ఇందుర్తి వీరాస్వామి గారు అందజేశారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పుట్టినరోజులను కేవలం వేడుకగా కాకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం అందించే రోజుగా జరుపుకోవడం ఎంతో అర్థవంతమైన విషయమని, వృద్ధులకు ఆహారం, మందులు, దుస్తులు మరియు ఇతర రోజువారీ అవసరాల కోసం నిరంతరం సహాయం అవసరమని, ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత సహకారం అందిస్తే మరింత మంది వృద్ధులకు అండగా నిలవగలమని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి సేవాభావం ఉన్న దాతలు ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా వృద్ధాశ్రమాన్ని సందర్శించినటువంటి జనసేన శ్రీనివాస్ గారికి, ఆయన తరపున వచ్చినటువంటి వీరాస్వామి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క పరిచర్యను వారు గమనించి మాకు ఏదో కొద్ది గొప్ప సహాయం చేయాలని ప్రతి విషయంలో వారు మాకు ప్రతిసారి ఏదో ఒక విషయంలో మాకు హెల్ప్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి గారైన వీరాస్వామి గారు మా ఆశ్రమాన్ని సందర్శించి వారికి ఉన్నటువంటి స్తోమత కొద్దీ వారు ఈ వృద్ధులకు పరిచర్య కోసం ఉపయోగించుటకు వారు మాకు 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అయితే ఇంత మటుకు మేము డొనేషన్ అనేది ఎప్పుడు ఎక్కడ మేము యాక్సెప్ట్ చేసింది లేదు. 13 సంవత్సరాల నుంచి ఉచితంగా మేము ఈ ఆశ్రమాన్ని మేమే కుటుంబ సభ్యులము మా యొక్క కష్టార్థంతో మేము ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. ఇక మీదటి నుంచి ప్రతి రూపాయి మేము వీరికే ఖర్చు పెట్టాలి అనేది ఉద్దేశంతో ఈరోజు జనసేన శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఈ 10,000 రూపాయల డొనేషన్ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము 100% వీరి పరిచర్యకే మేము ఉపయోగించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మా ఆశ్రమానికి సహాయం చేసినటువంటి మేము సౌతర్న్ ఫౌండేషన్ శ్రీనివాస్ గారికి, తర్వాత వీరాస్వామి గారికి, వారి అమ్మాయి పేరు మీద సుచరిత గారి పేరు మీద డొనేట్ చేసినందుకు వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. 32 మంది అంధ విద్యార్థులకు పుట్టినరోజు సందర్భంగా సహాయం. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె అయిన ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని కర్నూలు రోడ్లో ఉన్న గుడ్ న్యూస్ అందుల పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 32 మంది అంధ విద్యార్థులకు సహాయం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు స్వర్ణ మోహన్ రావు గారికి 5,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, చూపు లేకపోవడం వారి జీవితానికి అడ్డంకి కాకూడదని, సరైన విద్య, ప్రోత్సాహం, అవసరమైన సహకారం అందితే వారు తమ కాళ్ళపై తాము నిలబడి సమాజానికి ఆదర్శంగా నిలవగలరని,
ఈ విద్యార్థుల చదువుకు భవిష్యత్తుకు మనవంతు తోడ్పాటు అందించడం మన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఈరోజు సుచరిత తండ్రి గారైనటువంటి డాక్టర్ వీరస్వామి గారు మాకు 5,000 రూపాయల బహుకరించారు. ఈ చెక్కు ద్వారా వారి చేతుల ద్వారా తీసుకుంటాము. వారు మా పట్ల చూపించిన అపారమైన ప్రేమ, ఆ మంచి మనసు ఎల్లప్పుడూ ఉండాలని, మరణించి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న సుచరిత గారికి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనందరం కలిపి ఆ అక్కకు ఒక బర్త్డే విషెస్ తెలియజేద్దాము. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె అయిన ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని కర్నూలు రోడ్డు మారుతి నగర్లో ఉన్న ఉమా మనోవికాస కేంద్ర పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 75 మంది ప్రత్యేక విద్యార్థులకు సహాయంగా 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధి ఈశ్వర్ గారికి 10,000 రూపాయల విలువైన చెక్కును మేము సైతం ఫౌండేషన్ తరపున అందజేశారు. జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మనం అందించే ప్రతి సహాయం వారి జీవితంలో ఒక కొత్త ఆశ నింపుతుందని, వీరికి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, ఆప్యాయత, ప్రోత్సాహం సమాజం తమతో ఉందనే నమ్మకం కూడా అవసరమని, ఈ పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఈరోజు మా కార్యక్రమానికి నిజమైన సంతృప్తి అని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు ఉమామన వికాస్ కేంద్రంలో మేము సైతం ఫౌండేషన్ ద్వారా శ్రీ ఇందుర్తి సుచరిత పుట్టినరోజు సందర్భంగా సార్ వీరాస్వామి గారు ఫాదర్ ఇక్కడ పిల్లలకి ప్రత్యేకించి వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పాప పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలు డొనేషన్ సహాయం చేయడం జరిగింది. మా పిల్లల తరఫున, మా యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు సార్ మరెన్నో చేయాలని, మరి ముఖ్యంగా మా మేము సైతం ఫౌండేషన్ సార్ కూడా వెరీ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజును కేవలం వేడుక కాకుండా అవసరంలో ఉన్న వారికి అండగా నిలిచే రోజుగా మారాలనే ఉద్దేశంతో మేము సైతం ఫౌండేషన్ జనసేవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని కర్నూలు రోడ్లో ఉన్న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో ఆశ్రయం పొందుతున్న 45 మంది దివ్యాంగులు, అంధ విద్యార్థులకు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కే సర్దార్ బాషా గారికి 10,000 రూపాయల విలువైన చెక్కును అందజేశారు. డాక్టర్ ఇందుర్తి వీరస్వామి గారు ఎంతో మానవత్వం చూపించి వారి ఒక కుమార్తె జ్ఞాపకార్థం ఇందుర్తి సుచరిత గారికి జ్ఞాపకార్థం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్కి అక్షరాల 10,000 రూపాయలు అందజేశారు. తన కూతురు జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేయాలి, ఇలాంటి దివ్యాంగులకి, ఇలాంటి మానసిక వికలాంగులకి ఇవ్వాలి అని ఒక మంచి ఆలోచన వచ్చినందుకు ముందు వీరస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఇందుర్తి సుచిత మీద మా వీరస్వామి గారు ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇచ్చిన ఈ ఒక 10,000 రూపాయలు ట్రస్ట్ ఖర్చు వరకు ఖర్చు పెట్టడం జరుగుతుందని మన జనసేన శ్రీనివాస్ సమక్షంలో తెలియపరచడం జరిగింది. మనకి 10,000 అందడానికి, మన ట్రస్ట్ తెలియటానికి తోడ్పాటు అందించిన మా జనసేన శ్రీనివాసరావు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీరస్వామి గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇందుర్తి సుచిత్ర గారికి ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజు సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉన్న భవ్యశ్రీ స్పెషల్ చైల్డ్ మానసిక వికలాంగుల పాఠశాలలోని 9 మంది ప్రత్యేక విద్యార్థులకు సహాయంగా 2,500 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులకు 2,500 విలువైన చెక్కును అందించి విద్యార్థుల అవసరాలకు తమ వంతు సహకారం అందించారు. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండో కుమార్తె ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం
ఒంగోలులోని మంగమూరు రోడ్డు శివప్రసాద్ కాలనీలో ఉన్న సమత మహిళా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 40 మంది వృద్ధ మహిళలకు సహాయార్థం 5,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులైన అంకబాబు గారికి 5,000 రూపాయల చెక్కును అందించి వృద్ధ మహిళలతో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వృద్ధాప్యంలో మనిషికి కావాల్సింది కేవలం ఆహారం, మందులు మాత్రమే కాదని, ఆప్యాయత, పలకరింపు, మనతో ఎవరో ఉన్నారనే భరోసా కూడా. ఈరోజు ఈ అమ్మల మధ్యకు వచ్చి మా వంతు సహాయం అందించడం మాకెంతో ఆనందంగా ఉందని, వీరి అవసరాలకు సమాజం నుంచి నిరంతర సహకారం అందాలని అన్నారు. వృద్ధ మహిళలకు ఆహారం, మందులు, ఆరోగ్య సంరక్షణ, దుస్తులు మరియు రోజువారీ అవసరాల కోసం నిరంతర సహాయం అవసరమని, దాతలు తమకు సాధ్యమైనంత సహకారం అందించాలని ఆయన కోరారు. పుట్టినరోజు సందర్భంగా ఉన్నారు, కానీ తర్వాత మనకి 2 నెలల క్రితమే అనారోగ్య కారణాల చేత పరమదించడం వల్ల, కానీ ఆ విషయం మనకు వినడానికే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రికి ఒక కూతురు చేతికి అందొచ్చినంత వయసులో మంచిగా తండ్రి బాగోగులు చూసుకోవాల్సిన వయసులో ఆమె అనారోగ్యం చెంది పరమవదించడం అంటే అది జనరల్గా మనం అసలు వినటానికే చాలా విషాదకరం మాటగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఆవిడ జ్ఞాపకార్థం ఆమె పుట్టినరోజుని పురస్కరించుకొని అన్ని వృద్ధాశ్రమాలకి ఎక్కడైతే వికలాంగుల స్కూల్స్కి తిరిగి నా వంతుగా అమ్మాయి జ్ఞాపకార్థం ఏదో ఒక చేయాలని సేవకు రావడం చాలా గర్వించదగ్గ విషయం. పుట్టినరోజు జ్ఞాపకంగా అనాథ పిల్లలకు అండగా 40 మంది చిన్నారులకు 5,000 రూపాయల సహాయం. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండవ కుమార్తె ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజైన ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మనలో మనం చారిటబుల్ ట్రస్ట్ బొమ్మరిల్లులో ఆశ్రయం పొందుతున్న 40 మంది అనాథ మరియు వీధి బాలల సహాయార్థం 5,000 రూపాయల చెక్కును ఆశ్రమ నిర్వాహకుల ఎస్కే కాసిం గారికి అందజేశారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తల్లిదండ్రుల అండ లేకుండా జీవిస్తున్న పిల్లలకు మనం ఇచ్చే సహాయం కేవలం ఒకరోజు అవసరాన్ని తీర్చడం కాదని, వారి జీవితంపై మన సమాజానికి ఉన్న బాధ్యతను గుర్తు చేయడమని, ఈ చిన్నారులకు చదువు, ఆహారం, ఆరోగ్యం, రక్షణతో పాటు ఆప్యాయత కూడా ఎంతో అవసరమని, వారి భవిష్యత్తు కోసం మనమంతా కలిసి నిలబడాలని తెలిపారు. ఈరోజు ఆ ఫోటోలో ఉన్నారు చూసారా, ఆ అక్కాయి పుట్టినరోజు ఈరోజు. ఓకేనా. దురదృష్టం ఏంటంటే ఒక 2 నెలల క్రితమే అక్కాయి చనిపోయి ఉన్నారు. కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా వాళ్ళ డాడీ అయినటువంటి వీళ్ళ రెండో అమ్మాయి, ఓకేనా, వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, మన ఒంగోలులో ఇలా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమాలకు కానీ, దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్కి కానీ, ఇట్లా మన దాదాపు 12 ట్రస్టులకి తిరిగి ఎంతో కొంత చిన్న సహాయం అనేది అందిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆ బాధలో ఉన్నప్పటికీ, ఎందుకంటే మామూలుగా మంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనవంతు కొద్దిగా సహాయం చేసి ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మన ఒంగోలులో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాలకు వచ్చి సహాయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన బొమ్మరీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు, అంటే మన కాసిం గారు కావచ్చు, రాజలక్ష్మి మేడం గారు, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులాగా మీ అందరినీ చూసుకొని మంచి సర్వీస్ చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని మనం ఈరోజు బొమ్మరీళ్ళకి కూడా, అంటే మనలో మనం చారిటబుల్ ట్రస్ట్ బొమ్మరీళ్ళ వారికి కూడా మనం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా. ఆ అక్కాయికి మనస్ఫూర్తిగా మీరు హ్యాపీ బర్త్డే చెప్పాలి. ఓకేనమ్మా. దివంగత ఇందుర్తి సుచరిత గారి పుట్టినరోజును పురస్కరించుకొని మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందుర్తి వీరాస్వామి గారు మాజీ మిలిటరీ హెల్త్ వర్కర్ గారి రెండవ కుమార్తె అయిన ఇందుర్తి సుచరిత గారు ఆమె పుట్టినరోజున ఆగస్టు 24 సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఒంగోలులోని శివం శరణాలయం నందు అనాథలకు, యాచకులకు నిత్య అన్నదానంకు సహాయంగా 5,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా శివం శరణాలయం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి గారికి 5,000 రూపాయల విలువైన చెక్కును మేము సైతం ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ మారెల్ల సుబ్బారావు పాల్గొన్నారు. ఇందుర్తి సుచరిత పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ఆ అమ్మాయి జ్ఞాపకార్థం వారు బాధలు ఉండి కూడా ఈ విధంగా 10 మందికి సహాయం చేయాలి, నిస్సాయులైన పేదలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇక్కడ కూడా ఒంగోలు నగరంలో ఎంతోమంది అనాథాశ్రయాలకు సాయం చేశారు. దానిలో భాగంగా శివం ఫౌండేషన్కి ఈరోజు వచ్చి వారు అన్నదానానికి ఆర్థిక సాయం అందించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ సుచరితని జ్ఞాపకం చేసుకుంటూ
రాబోయే కాలంలో ఆ అమ్మాయి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి జనం హృదయాల్లో జీవించి ఉండే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ శివం ఫౌండేషన్ తరఫున సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.